ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 అక్రమాల మీద చర్చ నడుస్తుంది. ఈ మధ్య సిట్టు కోర్టు ముందు పెట్టిన ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రిపోర్ట్లో ఎంత దారుణమైన అంశాలు ఉన్నాయి అంటే, అసలు ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు, కానీ చేశారు. ఎవరో కోర్టుకు వెళ్ళారు, డిజిటల్ మూల్యాంకనం చెల్లుబాటు కాదు, మాన్యువల్ మూల్యాంకనం చేయాల్సిందని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి కోర్టు ఆర్డర్ ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం చేయాలి కదా అని చెప్పేసి హాయిలాండ్ అనేటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్లోకి ఈ గ్రూప్ 1 ఓఎంఆర్ షీట్స్ అని తీసుకెళ్ళి మామూలుగా ఒక ప్రైవేట్ రిసార్ట్లోకి తీసుకెళ్ళకూడదు, కానీ తీసుకెళ్లారు. 84 రోజుల పాటు ఆ ప్రైవేట్ రిసార్ట్లోనే ఉంచారు. అక్కడ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళతోటి లేదు కంప్యూటర్ ఆపరేటర్ తోటి ఒక ప్రైవేటు సిబ్బంది చేత కారు డ్రైవర్ల చేత ఆ పేపర్లన్నీ మూల్యాంకనం చేయించారట. మామూలుగా ఏపీపీఎస్సీకి ఒక సపరేట్ టీం ఉంటుంది, ఈ పేపర్ల మూల్యాంకనం చేయడం కోసం ఒక సపరేట్ టీం ఉంటుంది. ఆ టీంతో కాకుండా కారు డ్రైవర్లతో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళతో ఇలాంటి వాళ్ళతో పేపర్ల మూల్యాంకనం చేయించారట. చూడండి, కారు డ్రైవర్లు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, వంట మనుషులు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరో డిసైడ్ చేస్తారు. గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి ఏంటంటే సివిల్ సర్వీస్ ఉద్యోగుల తర్వాత నెక్స్ట్ లెవెల్ అధికారులు గ్రూప్ 1 అధికారులే. ఆర్డీఓ, డిఎస్పి ఈ స్థాయి ర్యాంకింగ్ అధికారులు. ఈ స్థాయి ఉన్న ర్యాంకింగ్ అధికారులు ఎవరో 10th క్లాస్ పాస్ అయినోడు, కారు డ్రైవరు, వంట మనిషి డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిజిటల్ మూల్యాంకనం జరిగింది కాబట్టి సేమ్ అదే పద్ధతిలో దిద్దిన దాని మీద దిద్దటం, ఓవర్ రైటింగ్, రాసిన ఆన్సర్ మీద ఇంకొక ఆన్సర్ రాయటం, వేసిన మార్కులను సరిదిద్ది కొత్త మార్కులు వేయటం, అంటే కావాల్సిన వాళ్ళకి మార్కులు పెంచడం, వద్దనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గించడం. కొన్ని ఓఎంఆర్ సీట్స్లో ఆన్సర్ని మార్చడం కోసం వైట్నర్ని కూడా వాడి, మామూలుగా ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం వైట్నర్ వాడకూడదు, కానీ వైట్నర్తో రాసిన ఆన్సర్లు చెరిపేసి కొత్త ఆన్సర్లు రాసి కావాల్సిన వాళ్ళకి మార్కులు వేయటం, వద్దనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గించడం. సో మొత్తానికి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. 165 మంది ఏమో సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు 95% మంది పేపర్లలో ఓవర్ రైటింగ్ ఉందంట, అంటే రాసిన దాని మీద దిద్ది మళ్ళీ రాయటం, లేదు వైట్నర్ వాడి చెరిపేసి మళ్ళీ ఆన్సర్ రాయటం. 95% మంది ఓఎంఆర్ సీట్స్లో ఓవర్ రైటింగ్ లేదా వైట్నర్ వాడటం ఇలాంటివి ఉన్నాయట. అంటే కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఎంత దారుణం అండి. సిట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను, నిన్న సొంత కవిత్వం కాదు, సిట్ రిపోర్ట్లో ఉన్న అంశాలు చెప్తున్నా. ఈరోజు అసెంబ్లీలో అదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి నమ్మకం వస్తుంది ప్రభుత్వ ఎగ్జామ్స్ మీద? సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకొని రోజుల తరబడి చదివి రోజులో 16, 17, 18 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. ఇంకా గ్రూప్ 1 అనేది ఒక పెద్ద తపస్సు. సంవత్సరాల తరబడి రోజుకి 16, 17 గంటలు చదివి కష్టపడి ఎగ్జామ్ రాస్తే చదివినోడికి కష్టపడ్డోడికి మార్కులు వేయకుండా కావాల్సిన వాళ్ళకి మార్కులు వేసి ఉద్యోగాలు ఇస్తే ఇంకా ప్రభుత్వ పరీక్షల మీద ఎవరికి నమ్మకం ఉంటుందండి? ఏపీపీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయి అన్నప్పుడు, అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఏపీపీఎస్సీ అనేది, ఆ రాజ్యాంగబద్ధ వ్యవస్థ పెట్టినటువంటి నియామకాల ఎగ్జామ్స్లో కూడా అక్రమాలు జరిగాయి అంటే ఇంకెవరికి ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది? ఎంత దారుణం. ఒక్క పేపర్ని 3 సార్లు దిద్దిస్తారా? 2 సార్లు మాన్యువల్గా దిద్దిస్తారు, ఒకసారి డిజిటల్గా దిద్దిస్తారు. అసలు ఏపీపీఎస్సీ రూల్స్ అన్నీ తొంగలో దొక్కి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో దారుణమైన అక్రమాలు చేసి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారనేది ఇలా కూటమి నాయకులు అసెంబ్లీలో చెప్తున్న మాట. దానికి సిట్ రిపోర్ట్ను వాళ్ళు చూపిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం చేపిస్తుంది కూడా కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే అక్రమాల మీద ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణల మీద కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారం జరుగుతున్న సిట్ ఎంక్వైరీలో భాగంగా వచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో ప్రభుత్వ ఇప్పుడున్న తెలుగుదేశం వాళ్ళు, జనసేనలో కావాలని వైసీపీ మీద ఆరోపణ చేయడం కాదు. వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏందండి? కష్టపడి చదివి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నిజానికి ఉద్యోగం రావాల్సిన వాడికి వచ్చి ఉంటే ఒక 7 సంవత్సరాలుగా సర్వీస్లో ఉండేవాళ్ళు, 7 సంవత్సరాలుగా సర్వీస్లో ఉండేవాళ్ళు. సర్వీసులో ఉండకూడని వాళ్ళు ఉన్నారు, ఉండాల్సిన వాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గ్రూప్ 1 రాయడానికి ఓకే అవుతారంటే వాళ్ళ ఏజ్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు రాయలేకపోవచ్చు. ఎవరు చెల్లిస్తారు వాళ్ళకి జరిగిన నష్టానికి మూల్యం? సో దారుణం అండి. థ్యాంక్ యూ.